వేసవి వేడిపై దాడి, చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు బొత్స సత్యనారాయణ. దీని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైసీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు బొత్స. ఈ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు చినరాజప్ప. వైసీపీ హయాంలో ఎన్ని ఇబ్బందులు పెట్టారో మర్చిపోయారా అని ప్రశ్నించారు. ఇళ్ళకి వచ్చి ఎక్కడో తపాకాయలు పేర్చారు ఒక 2 సంవత్సరాల కింద 3 సంవత్సరాల కింద, లేకపోతే అక్కడ వచ్చి ఎవరినో గెలుచుకున్నారు ఒక 2 సంవత్సరాల కింద అని చెప్పి కేసులు పెట్టే పరిస్థితి ఇవాళ పత్రికలో ఉంది. ఇవాళ తప్ప ఎక్కడో చెప్పండి, పత్రిక లేదు, ఒకరికి లేదు, ఒకరికి లేదు, ఆటోకి లేదు, ఆటో లేదు, దేనికి లేదు. మరి దేనికి ఏం చేస్తుంది ప్రభుత్వం, ఏ కార్యక్రమం చేస్తుంది ప్రభుత్వం? దాన్ని డైవర్షన్ చేయడానికి, దాన్ని పక్కన పోవడానికి రోజు ఒక కేసు, ఎవరో ఒక కేసు. మరి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి మరి ఆ రోజు ఎన్ని ఇబ్బందులు పెట్టారో ప్రజలందరికీ తెలుసు. మరి ఇవాళ మీరు మాట్లాడుతూ మేము భయపడమన్నారు. మీరు ఎందుకు భయపడరు? మీరు తప్పులు చేశారు కనుక మీరు భయపడవలసిన అవసరం. మీరు తప్పులు చేశారు. ఆ రోజు మేము తప్పులు చేయకుండా మేము ఆ రోజు ప్రతిపక్షంలో మేము పోరాటం జరిగింది. ఇవాళ మీరు ప్రతిపక్షంలో ఉండి ఆ రోజు గవర్నమెంట్లో ఉండి మీరు అనేక తప్పులు చేసి ఇవాళ తప్పులు కప్పుకూర్చుకుని ఇవాళ పోలీసులు మాట్లాడుతుంటే కేసులు పెడుతుంటే ఏదో మమ్మల్ని తెలుగుదేశం ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. బొత్స గారు, మీ సంగతి అంతా కూడా ప్రజలందరికీ తెలుసు.